ఐయుఐ ప్రాసెస్ ఇదివరకు చేయించుకున్నారు. అక్కడ రిజల్ట్ మనకు రాలేదు. నెగెటివ్ వచ్చింది. పీరియడ్స్ వచ్చేసాయి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఐవీఎఫ్ కూడా అదే సెంటర్లో చేయించుకోవాలా, లేదా ఐవీఎఫ్కి డిఫరెంట్ సెంటర్ మనం చూస్ చేసుకోవచ్చా? అలా ఐయుఐ ఒక దగ్గర, నెక్స్ట్ ప్రాసెస్ ఐవీఎఫ్ ఒక దగ్గర చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమా? దీని గురించి మాట్లాడదామండి. సో జనరలీ ఏంటంటే, ఒకసారి మనం ట్రీట్మెంట్ ఐయుఐ కానివ్వండి, న్యాచురల్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేదా ఐవీఎఫ్ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ యూఆర్ టేకింగ్, మేక్ ష్యూర్ మీరు విజిట్ చేసిన సెంటర్లో ఈ థింగ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ఒకటి, అడ్వాన్స్డ్ ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్. సో హై క్వాలిటీ ల్యాబ్, హై క్వాలిటీ ఎక్విప్మెంట్ విత్ ప్రాపర్ ఇంక్యుబేటర్స్, స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్, ల్యాబ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్, క్లినిషియన్స్. సో క్లినిషియన్స్ అంటే డాక్టర్స్. సో మీరు ఎంచుకున్న డాక్టర్ సక్సెస్ రేట్ ఎలా ఉంది ఆ సెంటర్లో, సో వాళ్ళ స్కిల్, సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో డాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్, ఎంబ్రియాలజిస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అలానే వాళ్ళకి ఉన్న మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైక్ ప్రాపర్ స్కాన్ మెషిన్స్ ఉన్నాయా, అడ్వాన్స్డ్ స్కాన్ మెషిన్స్ ఉన్నాయా, లేదా వాళ్ళు యూజ్ చేసే ఐయుఐకి కానీ లేదా ఐవీఎఫ్కి కానీ యూజ్ చేసే ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అన్నీ హై క్వాలిటీ ఉన్నాయా లేదా. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు. సో మీరు కరెక్ట్ సెంటర్కే వచ్చి ఐయుఐ చేయించుకున్నారనుకోండి, ఎవ్రీథింగ్ విల్ బీ కరెక్ట్. సో మీ ప్రాసెసింగ్ ఆఫ్ ద స్పర్మ్ని మనం ఐయుఐలో ప్రాసెస్ చేసి వేస్తామన్నమాట. సో దానికోసం మనకు సెంట్రిఫ్యూజ్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఆండ్రాలజిస్ట్ ప్రాపర్గా స్పర్మ్ని ప్రాసెస్ చేయాలి. నార్మల్ స్పర్మ్ని, అబ్నార్మల్ స్పర్మ్ని మనకి డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా తెలుసుకొని స్పర్మ్ కరెక్ట్గా చేసే వాళ్ళ దగ్గర ఐయుఐ చేసుకుంటే మీ సక్సెస్ రేట్స్ బాగుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోకల్ చిన్న సెంటర్స్కి వెళ్ళారు, అక్కడ ప్రాపర్ ల్యాబ్ సెటప్ ఉండదు, ఐయుఐ సెటప్ ఉండదు, అండ్ హస్బెండ్ కూడా స్పర్మ్ ఇవ్వడానికి ఒక ప్రాపర్ రూమ్ ఉండదు అనమాట. సో సెమెన్ ఇవ్వటానికి ఐయుఐ ప్రొసీజర్ చేసేటప్పుడు ఇన్ హౌస్ అంటే సెంటర్లోనే సెమెన్ శాంపుల్ ఇస్తే అప్పుడు స్పర్మ్ డీజనరేట్ కాకుండా, డ్యామేజ్ కాకుండా మనం స్పర్మ్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. సో చిన్న సెంటర్స్లో ఒక ప్రాపర్ రూమ్ ఉండదు, హోమ్ కలెక్షన్లో తీసుకొచ్చిన స్పర్మ్తో అంత మంచి సక్సెస్ రేట్స్ ఉండవు అనమాట. సో ఇవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఆ సెంటర్లో మీరు ఐయుఐ చేయించుకున్నారంటే సక్సెస్ రేట్స్ బాగుంటాయి. సో దెన్ మీరు చేయించుకున్న సెంటర్లో ఆల్రెడీ డాక్టర్కి మీ ఎగ్ గ్రోత్ ఎలా ఉంటుంది, సార్ స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, అన్నీ డాక్టర్కి ఒక ఐడియా ఉంటుంది. సో జనరలీ సేమ్ సెంటర్లో మీరు ఫస్టే మంచి సెంటర్ చూస్ చేసుకుంటే అదే సెంటర్లో ఐవీఎఫ్ కంటిన్యూ అవ్వచ్చు, అలా ఏమీ లేదు. అండ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఆర్ ఇఫ్ యూఆర్ రీలొకేటింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్, సో ముందు హైదరాబాద్లో ఉన్నారు, అక్కడ ఐయుఐ అయింది, బట్ నౌ యు ఆర్ రీలొకేటింగ్ టు సమ్వేర్ ఎల్స్, డిఫరెంట్ ప్లేస్, అప్పుడు మీకు ఆప్షన్ లేదు. సో యూ క్యాన్ గో టు డిఫరెంట్ సెంటర్. దానివల్ల మీ ఒక దగ్గర అయింది కదా, ఇంకో దగ్గర వెళ్ళినప్పుడు సక్సెస్ రేట్సా లేదా అన్నీ మళ్ళీ ముందు నుంచి అన్ని టెస్టులు ఫస్ట్ నుంచి చేస్తారా, డాక్టర్ కొత్తగా చూస్తున్నారు కదా. మనం ఆల్రెడీ పాత సెంటర్లో మీకు సంబంధించిన రిపోర్ట్స్ కానీ, మీ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్స్, మీరు చేయించుకున్న బ్లడ్ టెస్ట్ అన్నీ సమరీ లాగా ఇవ్వబడతాయి అనమాట. సో యూ కెన్ టేక్ దీస్ రికార్డ్స్ అండ్ ప్రాబబ్లీ షో ఇట్ టు ద సెంటర్ వేర్ యూఆర్ ట్రయింగ్ అ న్యూ ఐవీఎఫ్ సైకిల్. సో అక్కడ మీకు మళ్ళీ అన్నీ రిపీట్గా చేయకుండా మళ్ళీ ఒక్కసారి స్కాన్ కానీ, అనాలిసిస్ కానీ, ప్రాపర్ హిస్టరీ టేకింగ్ అన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకొని అప్పుడు ప్రొసీజర్ మొదలు పెడతారు. సో దేర్ ఇస్ నో హార్మ్ ఈవెన్ ఇఫ్ యూ చేంజ్ ద సెంటర్స్ ఆర్ చేంజ్ లొకేషన్స్ ఫర్ 2 ట్రీట్మెంట్స్. కొంతమంది ఐయుఐ ఒక సెంటర్లో చేయించుకుంటారు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేక ఇంకో సెంటర్కి వెళ్తారు. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ, బట్ మేక్ ష్యూర్ మీరు వెళ్ళే సెంటర్లో ఐవీఎఫ్ ఆర్ ఐయుఐలో స్కిల్డ్ ఎంబ్రియాలజిస్ట్, గుడ్ క్లినిషియన్స్ అండ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ విత్ ఆర్ఐ విట్నెస్. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీ గ్యామెట్ మిక్సప్ అవ్వకుండా ట్రాన్స్పరెంట్గా అన్నీ మీకు చూపించే సెంటర్ని ఎంచుకోవడం ఇంపార్టెంట్. బయట చాలా చూసాము, వేరే వాళ్ళ గ్యామెట్స్ తీసుకొని వేసేయటము, ఎక్కడో పుట్టిన బేబీని వీళ్ళకి సరోగసి అని చెప్పి ఇచ్చేయటం, ఇలాంటివి ఎన్నో మీరే చూసుంటారు. సో ఇలాంటివి జరగొద్దు అంటే మీరు ఎంచుకున్న సెంటర్లో ట్రాన్స్పరెన్సీ, ఎథికల్గా చేస్తున్నారా లేదా, అండ్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్, మీ గ్యామెట్ మిక్సప్ అవ్వకుండా మీకు ఒక యూనిక్ క్యూఆర్ కోడ్ ఇస్తున్నారా లేదా, ఇవి చూసుకోవడం ఇంపార్టెంట్. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్.